నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాకి ఇది కాకుండా ప్రత్యేకమైన ఒక ఒక ఘనత ఉద్దానం ఏరియాలో జీడిపప్పు, అదే మన ఓడిఓపి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఒక గుర్తింపు రావడం జరిగింది. అదే ఈ గుర్తింపు ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కింద మనకి ఒక బ్రాంజ్ అవార్డ్ రావడం జరిగింది. ఎందుకనే పలాస మనందరికీ తెలుసు, ఇది ఒక జీడిపప్పు. పలాస అంటే ఉద్దానం ఏరియా జీడిపప్పు అదే చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇది కాకుండా అక్కడ ప్రొసెసింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా మన ద్వారా పెట్టడం జరిగింది. సో ప్రైవేట్ ప్లేయర్స్ కానీ గవర్నమెంట్ ప్లేయర్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇది కాకుండా మన దగ్గర వచ్చిన ఆ జీడికి సైజ్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. మామూలు జీడి కంటే ఆ కాజు కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా మనకి ట్రేసబిలిటీ, అంటే మనం ఈ జీడిపప్పు ఎక్కడ మనం పండిస్తున్నాము, అక్కడ నుంచి ఎక్కడ మన ఈ ప్రొసెసింగ్ ఫెసిలిటీ పెట్టాము, అక్కడ నుంచి ఇంకా ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ లేకపోతే ఇతర సిటీస్ కానీ మనం ఎలా పంపిస్తాము, అది అంతా బాగుందా లేదా అదే చూసుకోవడానికి ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇండిపెండెంట్ టీం మన దగ్గర రావడం జరిగింది. ఢిల్లీ మన డిసెంబర్ జనవరి ఆ టైంలో ఆ టీం ఇక్కడ వచ్చి ఇండిపెండెంట్ సర్వే చేసుకొని ఖచ్చితంగా జీడిపప్పు ఒక ఒక బాగా ఒక అంటే ఒక కమ్యూనిటీ ఉంది, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద మనం ఇంకా ఫ్యూచర్లో దీనికి ఇంకా అంటే మన మార్కెట్ చేయగలిగితే బాగుంటుంది. సో కాబట్టి ఓడిఓపి కింద ఇప్పటి నుంచి శ్రీకాకుళంలో ఉన్న జీడిపప్పు అంటే బెస్ట్, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇది కాకుండా మన దగ్గర ఇంకా ఇది చూసుకొని ప్రైవేట్ ప్లేయర్స్, ప్రొసెసింగ్ ప్లేయర్స్ ఉండొచ్చు, మార్కెటింగ్ ప్లేయర్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా మన దగ్గర వస్తారు ఇప్పుడు. సో అండ్ మనకి ఇంకా వేరే స్టేట్స్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కానీ మన అక్కడ స్టాల్స్ పెట్టడానికి, అక్కడ మార్కెటింగ్ చేయడానికి మనకి అవకాశం వస్తుంది. సో కాబట్టి ఫైనల్గా మళ్ళీ ఒకసారి మనకి అవార్డు వచ్చింది. కాబట్టి జీడిపప్పు రైతులకి అలాగే ప్రొసెసింగ్ ప్లాంట్స్కి మరి ఒకసారి మన ప్రజాప్రతినిధి అందరికీ హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తాను.